మరోసారి హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతను డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పోలీసులు పట్టుకున్నారు. అతనితో పాటు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న మరో 5 నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ బ్యూరో SOT రాజేంద్ర నగర్ పోలీసులు ఉమ్మడిగా జరిపిన ఆపరేషన్ లో వీరంతా పట్టుబడ్డారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తూ పట్టుబడ్డ వారిలో 4 వ్యాపార రంగానికి చెందిన వారు కాగా 2 సినీ రంగానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ఆపరేషన్ లో 200 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోట్లలో ఉంటుందని అంచనా. గోవా, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ కు తరలించి ఇక్కడ కొందరు ప్రముఖులకు సరఫరా చేస్తున్నారని తెలిసింది. హైదరాబాద్ లో ఎవరెవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే సమాచారాన్ని పట్టుబడ్డ నైజీరియన్ల నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే అమన్ ప్రీత్ అరెస్ట్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రకుల్ ప్రీత్ పై పడింది. ఎందుకంటే గతంలో కూడా డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొన్న రకుల్ పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఈ విషయంలో మరిన్ని వివరాలు రాబట్టేందుకు రకుల్ కోసం మీడియా ప్రయత్నిస్తోంది. కానీ ఆమె అందుబాటులోకి రావడం లేదని, ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉంది అనే సమాచారం కూడా తెలియడం లేదని అంటున్నారు. ఇటీవలే డ్రగ్స్ వాడకం విషయంలో టాలీవుడ్ నటి హేమపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నో ట్విస్టుల తర్వాత హేమ అరెస్ట్ కావడం, ఆ తర్వాత బెయిల్ పై విడుదల అవ్వడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో, చివరికి ఏమవుతుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ more interesting videos, please do subscribe.